సో ఇప్పటి వరకు మనం న్యూమరల్స్ ని వర్డ్స్ లో ఎలా మార్చామో చూసాం. సో ఇప్పుడు నెంబర్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్, natural numbers, whole numbers, integers, even numbers, odd numbers and prime numbers. సో natural numbers is nothing but counting numbers అండి. సో మనం కౌంట్ చేయడానికి ఏ నెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నామో వాటినే కౌంటింగ్ నెంబర్స్ అంటాం. సో కౌంటింగ్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. సో 1, 2, 3, 4, 5 and so on. So these are the natural numbers. సో whole numbers, ఏవైతే natural numbers కి 0 యాడ్ అయిందో, the natural numbers including 0 is called whole numbers. So 0, 1, 2, 3, 4, 5 and so on. So all natural numbers are whole numbers, but not all whole numbers are natural numbers. Okay. So integers which is negative numbers plus 0 plus positive numbers. So -4, -3, -2 and -1 plus 0 అలాగే 1, 2, 3, 4 and so on. So integers is nothing but positive values and negative values also with 0. So when it comes to even numbers, the numbers which are exactly divisible by 2, అవి ఈవెన్ నెంబర్స్ అవ్వాలి అంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 2 తో డివిజిబుల్ అయ్యేది అయి ఉండాలి. సో 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో ఆడ్ నెంబర్స్ విషయానికి వస్తే దీనికి పక్కా ఆపోజిట్ ఆడ్ నెంబర్స్ అన్నమాట. సో విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. సో దీస్ ఆర్ ద ఆడ్ నెంబర్. సో when it comes to prime numbers, ప్రైమ్ నెంబర్ అని ఏ నెంబర్ అంటాము అంటే ఏదైతే నెంబర్ తనతోనూ అలాగే 1 తోనూ డివైడ్ చేయబడుతుందో వాటినే ప్రైమ్ నెంబర్స్ అని అంటాము. సో 2 తీసుకున్నామండి. 2 తీసుకుంటే 2 అనేది 1 into 2 is equal to 2. మరి ఏ టేబుల్లో అయినా ఈ 2 అనేది కనిపిస్తుందా అండి? లేదు. సో 1 and itself having as a factors, those numbers are known as prime numbers. సో దీని తర్వాత వచ్చేది 3. సో 3 కూడా అంతేనండి. 3 into 1 is equal to 3. మరి ఏ టేబుల్లోనూ 3 అనేది రిజల్ట్ గా మనకి కనిపించదు. సో 1 and 3 ఉన్నందువల్ల దాన్ని కూడా ప్రైమ్ నెంబర్ అని అంటామండి. ఇప్పుడు 4 చెక్ చేద్దామండి. 4, 1 into 4, 4. 2 into 2 is also 4. సో ఇక్కడ దీని ఫ్యాక్టర్స్ రాయాలంటే మనం 1, 2, 4 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 3. మనకున్న కండిషన్ ఏంటండి? ప్రైమ్ నెంబర్ అయి ఉండాలంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. సో ఇక్కడ 2 అనేది కూడా 4 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో నెక్స్ట్ 5 అండి. 5 into 1 is equal to 5. మరి ఏ టేబుల్లోని 5 అనేది ప్రోడక్ట్ గా మనకి కనిపించదు. సో 5 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. సో ఇప్పటి వరకు మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, అలాగా టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వాటి మీద కొన్ని ప్రైమ్ అండ్ కాంపోజిట్ బేస్ చేసుకొని కొన్ని బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా డాష్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు ప్రైమ్ నెంబర్ కండిషన్ ఏంటండి? దానికి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 2. కాంపోజిట్ విషయానికి వచ్చేసరికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో నైదర్ నార్ అంటే ఏంటండి? నైదర్ నార్ అంటే ప్రైమ్ అవ్వద్దు, అలాగని కాంపోజిట్ కూడా అవ్వద్దు. సో అలాంటి నెంబర్ ని మనం ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మీరు గెస్ చేయగలరా? సో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 1 చెక్ చేయలేదు మనం. సో 1 ని చూసినట్టయితే 1 into 1 is equal to 1. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటండి? 1. ఓన్లీ 1 is the factor of the 1. That's why 1 is neither prime nor composite. అందుకే అది ప్రైమ్ లోకి రాదు, అలాగని కాంపోజిట్ లోకి రాదు. సో డాష్ is the only even prime number. ప్రైమ్ నంబర్స్ మొత్తం అన్నిట్లో ఒకే ఒక్క ఈవెన్ నెంబర్ ఉందండి. సో అదేంటి అంటే 2.
2 is the only even prime number. So dash is the smallest prime number. Smallest prime number ఏదండి? 2. So next, dash is the smallest composite number. So first composite number అన్నా, అలాగే స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అన్నా, అలాగే ఫస్ట్ పాజిటివ్ కాంపోజిట్ నెంబర్ అన్నా, ఎలా అన్నా సరే ఆన్సర్ ఈస్ 4. సో ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 0 to 50. సో 0 to 50 మనం చెక్ చేసినప్పుడు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ from 0 to 50 is equal to 15 and 50 to 100 which is equal to 10 అండి. సో total number of prime numbers from 0 to 100 is equal to 25. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్స్ అండి. సో మరికొన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన క్రేజీ తారక్ ఇన్ఫో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.